కొన్ని విమర్శలు వినిపించే మీరు మీ సినిమాల్లో కొన్ని మాస్ సీన్లు చేయడం కానీ కొన్ని యాక్షన్ సీన్లు చేయడం కానీ వాటి మీద అంటే ఏం లేదు సార్, వచ్చే సార్ అఫ్ కోర్స్ అన్ని వింటున్నాను సార్ నేను. అంటే ఇప్పుడు రాజావారి రాణి గారు చాలా సెటిల్ సినిమా, మేబీ నాకు పేరు వచ్చి నేను కొంచెం అందరికి తెలిసి అందరికి వెళ్ళిందే ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కంపల్సరీ కొంచెం ఆ కమర్షియల్ టింట్ అది ఉంటది. జస్ట్ వినరోభాగ్యం విష్ణు కదా మంచిగా ఆడింది సినిమా, నాది అయిందంటూ ఏమి కమర్షియల్ గా లేని చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సెబాస్టియన్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్, ఇట్స్ కంటెంట్ కంప్లీట్లీ ఓరియంటెడ్. ఆ సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ యా కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు కమర్షియాలిటీ మేబీ కొంచెం సీన్ ఎమోషన్ పండకున్న హై డోస్ వెళ్ళింది సార్, నాకు అర్థమైంది అది. ఎమోషన్ కన్నా ఆ చిన్న ఎలివేషన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అది మిస్ఫైర్ అయింది. అది నేను కంపల్సరీ అది నోట్ చేసుకున్నాను సార్, రాబోయే సినిమాల్లో కొంచెం కేర్ తీసుకున్నాను. విరూపాక్షకి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా చూస్తుంటే? లేదు సార్, విరూపాక్షకి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు. నా వరకు కా సినిమా సింగిల్ వర్డ్ ఏంటంటే సార్, ప్యూర్లీ ఇంటెలెక్చువల్ విత్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ కమర్షియాలిటీ అది ప్యూర్లీ ఇంటెలెక్చువల్ గా ఉంటుంది సార్. డైరెక్టర్స్ డిజైన్ చేసింది ప్రతి ఒక్క సీన్ గానీ సీన్ డిజైనింగ్ కూడా చాలా ఇంటెలెక్చువల్ గా ఉంటుంది సార్. హై సార్, హై సార్, గుడ్ సార్. సార్ హై సార్, మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందండి. ఇప్పుడు జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపిస్తుంది. దానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ప్రాపర్టీ పెట్టారు, ఒక వీల్ చక్రం టైప్ లో పెట్టారు. ఏంటి అది ఏదైనా టైం టర్నర్ అనుకోవచ్చు? అవును సార్, అది టైం మిషన్. అది సినిమాలో చాలా క్రూషియల్ సార్. ఈ సినిమాలో యాక్టర్ తో పాటు ఇదిగో టైం మిషన్ ఒకటి, ఇంకోటి రాము డాక్ ఒకటి ఉంది. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సార్ ఈ సినిమాలో. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే సార్. ఇట్స్ టైం మిషన్. సో ఏంటంటే లెటర్స్ లో చదివి ఆ లెటర్స్ లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటారా? అది ఇంకా చూడాలి సార్. సో ఇందాక మీ స్పీచ్ లో మాట్లాడుతూ గతంలో కొన్ని సినిమాల్లో ఆన్ ది సెట్స్ కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగే తాలూకు బాధ కానీ లేకపోతే ఇది కానీ ఎక్స్ప్రెషన్ స్క్రీన్ మీద కనపడే అంటున్నారు. ఏంటంటే హీరో కంట్రోల్ లో కూడా ఉన్న తప్పులు ఏంటి, అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడేం మార్చుకున్నారు, ఇప్పటికి ఏం మారింది? హీరో కంట్రోల్ లో అన్నది ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్ లో ఉండడం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది సినిమాల్లో. ఆబ్వియస్లీ సక్సెస్ లో ఉంటే ఎక్కువ గ్రిప్ పెరుగుద్ది, ఫెయిల్యూర్స్ లో ఉంటే కొంచెం గ్రిప్ తగ్గుద్ది. అలాంటిది ఇప్పుడు మోర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు మీరు, అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంటే ఏమో సార్, మీరు నాది ఎప్పుడు చూసినా సార్ కంటెంట్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే నేనే ధైర్యంగా మాట్లాడలేకపోయాను సార్. ఏదన్నా ఉన్నా, ఎందుకంటే ఎప్పుడూ భయం ఉంటుంది సార్. మంచి సినిమా డెలివర్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, సినిమాని ఆడియన్స్ కి రమ్మనాలి అనే థింగ్ అది. మీరు అడిగిన క్వశ్చన్ కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే, ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఒకలా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ లేకపోతే విజన్ ఇలా తీద్దాం అనుకున్నది ఒక డిస్కషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకోలా, వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకోలా, ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్, ఇలా చేద్దాం అలా చేస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది మన రియాలిటీ ఇది కాదు, మనం ఎంత కాదు, కొంచెం ఈ సీన్కి ఇది అని. ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు ఏమైపోయింది అంటే నా ఫేస్ లో తెలిసిపోయింది. సో అది నాకు నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల ఈ మార్నింగ్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా, ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయి కరెక్ట్ చేసుకుంటే వేరే సినిమాలో కూడా ఉండిపోయింది సార్. కొంచెం అది నా తప్పే, నేను కొంచెం ఆలోచించాల్సింది, ఇంకా కొంచెం తెలియదు అప్పుడు నాకు. వచ్చాను చేశాను, కొంచెం అలాగే ఉంటది కదా అనుకొని చేశాను. నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ మిస్టేక్ సార్. ఇది ఎవరిది కాదు, నాది. సో ఖచ్చితంగా అది కొంచెం కరెక్ట్ చేసుకొని ఇక నుంచి అన్ని జాగ్రత్త పడతాను అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది హీరోలు ఓపెన్ గా తప్పులు చేస్తామని ఒప్పుకుంటారు. ఓపెన్ గా ఎన్ని కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్లు పడతారని కోరుకుంటున్నారు సార్. తప్పకుండా సార్, మీ అందరికి నా నుంచి ఈ కా అనే సినిమా దగ్గర నుంచి ఒప్పుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ సార్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఓన్లీ అదే రీజన్ సార్. నేను సినిమా చూసుకున్న తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేద్దాం, అంతవరకు అనౌన్స్మెంట్ కూడా వద్దు అని చెప్పి నేను కాపీ రెడీ చేసుకున్న తర్వాత అనౌన్స్ చేశాను. కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ఏ హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో ఉంటుంది. మీ రేంజ్కి 30 కోట్లు పెట్టడం కరెక్టేనా? సార్ ఫస్ట్ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కదా, అంత అయితే పెట్టలేదు సార్. అంత మరి అది అంత ఎక్కువ అని కాదు. అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్,
ఈ మధ్య కాలంలో బడ్జెట్ రేంజ్ అయింది కాదు సార్, కంటెంట్ బట్టి ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్.